హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే సాంకేతికత పెరుగుతూ ఉన్న కొద్దీ సనాతనంగా ఉన్న విజ్ఞానాన్ని కొట్టి పారేస్తూ ఉంటాము. కానీ పాతబడినంత మాత్రాన సత్యం మాసిపోదు అన్న విషయాన్ని మాత్రము మర్చిపోతూ ఉంటాము. అందుకు గొప్ప ఉదాహరణనే మన జీవితాల్లో 108 సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత. అయితే గుడిలో దేవుని ప్రసన్నం చేసుకోవాలి అంటే అష్టోత్తర శతనామావళితో పూజిస్తూ ఉంటాము. ఆ దేవుని నామస్మరణ చేసుకోవాలి అంటే 108 పూసలు ఉన్న మాలని వాడుతాము. 108 అన్న సంఖ్య అనాదిగా మన పురాణాలలో మనకు కనబడుతూనే ఉంటుంది. క్షీరసాగర మదనంలో సైతము 54 మంది రాక్షసులు, 54 మంది దేవగణాలు కలిసి చిలికినటువంటి సాగరంలో నుంచి అమృతం వెలికి వచ్చింది. మనిషిలో చెడు మంచి లక్షణాలు రెండు ఉంటాయి అని, వాటిలో మంచిది పైచేయి అయినప్పుడు అమృతమయమైన మోక్షాన్ని సాధించగలుగుతాము అని ఈ ఉద్దాంతంలోని ఉద్దేశం కావచ్చు. అలా 108 మనలోని పరిపూర్ణతకు ఒక చిహ్నంగా భావించవచ్చేమో. అయితే కేవలం క్షీరసాగర మదనమే కాదు, వైష్ణవ దివ్య దేశాలు, శ్రీకృష్ణుని ముఖ గోపికలు, ఇలా మన ధార్మిక జీవితంలో అడుగడుగునా కూడా 108 ప్రసక్తి అనేది వస్తూనే ఉంటుంది. పాశ్చాత్య విజ్ఞానం ఇంకా తప్పెడలుగులు వేస్తూ ఉండగా వందల ఏళ్ల క్రితమే మన ఖగోళ శాస్త్రం పరిపక్వతకు వచ్చిందని ఒక నమ్మకము. దాదాపు 1500 సంవత్సరాల క్రితమే వెలువడినటువంటి సూర్య సిద్ధాంతంలో ఎక్కడో సుదూరాన ఉన్న శనిగ్రహం చుట్టుకొలతలను సైతం అంచనాను వేయగలిగారు. అంతేకాదు, సూర్యుడి కిరణాలు భూమిని చేరేందుకు ఎంత సమయం పడుతుందో కూడా చెప్పగలిగారు. ఇంతటి సూక్ష్మమైన లెక్కలు కట్టగలిగినటువంటి వీరికి 108కు ఉన్నటువంటి ప్రాధాన్యత తెలిసే ఉంటుంది కదా. ఉదాహరణకు సూర్యుని చుట్టుకొలతను 108తో హెచ్చిస్తే భూమికి మధ్యన ఉన్న దూరము వస్తుంది. అలాగే చంద్రుని చుట్టుకొలతను 108తో హెచ్చిస్తే భూమికి చంద్రుడికి మధ్యన ఉన్న దూరము కనుక్కోవచ్చు. ఇక సూర్యుడు దాదాపు భూమికి 108 రెట్లు పెద్దగా ఉంటాడు. ఈ గణాంకాలు అన్నీ కూడా ఖచ్చితంగా కిలోమీటర్లు మీటర్లతో సహా సరిపోవు. కానీ 108కి అతి చేరువలో మాత్రం ఉంటాయి. మన పెద్దలు స్థూల ప్రపంచంలో ఉన్న ఈ సంఖ్యను మానవ ధార్మిక లౌకిక జీవితానికి ఆపాదించారేమో అన్న సందేహం కలగక మానదు. అందుకు ఉదాహరణగా మన జాతక చక్రాలని తీసుకోవచ్చు. పిల్లవాడు పుట్టిన సమయము ఆధారంగా అతను ఫలానా నక్షత్రంలోని ఫలానా పాదము అని అంచనా వేస్తారు. అలా 27 నక్షత్రాలను 4 పాదాలతో హెచ్చిస్తే 108 పాదాలు వస్తాయి. అంటే పుట్టిన వారంతా కూడా 108 వర్గాలలో ఏదో ఒక కోవకు చెందాల్సిందే అన్నమాట. ఈ రకంగా 108ని మన యొక్క జీవితానికి అడుగడుగునా కూడా అన్వయించేందుకు పెద్దలు ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఆఖరికి ఆ జీవితంలోని తత్వము అర్థం చేసుకునేందుకు రాసిన ఉపనిషత్తుల సంఖ్య కూడా 108. మన పూర్వీకులు మనిషిని ఈ విశ్వంలోని ఒక భాగంగానే గమనించారు. ప్రపంచం మనిషిని ప్రపంచాన్ని ప్రభావితం చేయగలరు అని నమ్మారు. అందుకు అనుగుణంగానే జీవన శైలిని కూడా రూపొందించుకున్నారు. దానికి ఈ 108 సంఖ్య గొప్ప ఉదాహరణగా కూడా నిలిచిపోతుంది. ఈ విశ్వానికి 108 అన్న సంఖ్య ఎక్కడో సంబంధం ఉన్నది అన్న విషయాన్ని దాన్ని నమ్మబట్టే మన వాళ్ళు దానికి అనుగుణంగానే ధార్మిక సూత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, మరి ఇది 108 జపమాల యొక్క విశిష్టత. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.